చిన్నపిల్లలకు నాణ్యమైన పోషకాహారం, మంచి విద్య అందించే లక్ష్యంతో మోదీ సర్కార్ పనిచేస్తోందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. రోగాలు రావడానికి కారణం పోషకాహార లోపమేనన్నారు. అంగన్వాడీలు దేశానికి సేవలు చేస్తున్నారని, వీరి జీతాలు పెరగాలని కోరుకుంటున్నానని చెప్పారు. కరీంనగర్ కళాభారతిలో 8వ పోషణ అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్నారు సంజయ్. ఈ స్కీమ్ అమలులో కరీంనగర్ మొదటి స్థానంలో ఉందని చెప్పారు. పోషణ అభియాన్ మాసోత్సవం సందర్భంగా నిర్వహించిన వివిధ రకాల పోటీల్లో విజేతలకు బహుమతులు అందించారు బండి సంజయ్. ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం యొక్క ఆలోచన కూడా అదే. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అదే. చిన్నపిల్లలకు పోషకాహారంతో పాటు కేవలం పోషకాహారంతో పాటు నాణ్యమైన విద్య విషయంలో అవగాహన కల్పించాలి, ప్రజల్లో కూడా చైతన్యం కలిగించాలని చెప్పి ఒక ఆలోచనతో 17 సెప్టెంబర్ స్టార్ట్ చేసినాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దేశవ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ మధ్య చాలా హాస్పిటల్ మాకు డైలీ చాలామంది వస్తూ ఉంటారు అన్నట్టు, అన్న ఈ హాస్పిటల్ ఫోన్ చేసి బిల్ తగ్గిమని, లేకపోతే ట్రీట్మెంట్ మంచిగా ఏమని చెప్పి చాలామంది ఫోన్లు గతంలో వచ్చేటి, ఇప్పుడు వస్తలో బంద్ చేసి ఇప్పుడు మధ్య. ఎందుకంటే మీరు కష్టపడి అవగాహన కల్పిస్తున్నట్టు ఫోన్లు తగ్గింది అన్నట్టు. చిన్నపిల్లలకు ముందే అవగాహన పిల్లలకు పేరెంట్స్ లోపల కానీ ప్రజల లోపల అవగాహన కల్పించకుంటే వాళ్ళు తినే ఫుడ్తోని, ఆ ఆహార లక్షణాలతోని, వారి యొక్క నిర్లక్ష్యంతో, అవగాహన లేకపోవడం వలన వాళ్ళు జన్మించిన తర్వాత పిల్ల పుట్టిన తర్వాత చాలా అనేక రకాల ఆరోగ్యాలు దెబ్బతిని పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ పోతే 30 లక్షలు 40 లక్షలు ఫీజు కట్టాలి. కట్టే స్తోమత మనకు ఉండదు. ఆస్తిపాస్తులు అమ్మినా కూడా ఆ బిల్లు కట్టలేము. కాబట్టి పెద్ద హాస్పిటళ్లకు పేదోళ్ళు పోయే పరిస్థితి లేదు. ఇప్పుడు ఎవరు పోతుంటే పెద్దోళ్ళే పోతున్నారు. వాళ్ళ ఇంట్లో వండేటువంటి అవకాశం లేదు, ఆలోచన లేదు, బయటకు పోయేస్తారు. సాయంత్రం కాగానే ఈ హోటల్కి వెళ్ళి ఫుడ్ పార్సల్ తీసుకొని వచ్చి వాళ్ళు తినే ప్రయత్నం చేస్తుంటారు. కాబట్టి వాళ్ళందరూ కూడా హాస్పిటల్ పాలవుతున్నారు. కానీ గ్రామాల్లో పేదలు ఈ పోషకాభియాన్ దీని ద్వారా ప్రజల్లో కూడా చైతన్యం, మీ అంగన్వాడీ మీరు అందరూ కూడా అధికారులు కష్టపడి పనిచేసి అవగాహన కల్పిస్తారు. కాబట్టి పేదోళ్ళు ఎవరు కూడా పెద్ద పెద్ద హాస్పిటల్ పోయే పరిస్థితి లేదు, ఇప్పుడు పోతలేరు కూడా. అందుకే హాస్పిటల్ బాధపడుతున్నాడు బాగా. అందుకే మోడీ గారు తిరుగుతుంటే మేము అందరూ తిరుగుతున్నాడు, వీళ్ళు చేయబట్టి మీ హాస్పిటల్ పేషెంట్లు వస్తలేరు అంటున్నాడు. దీనికి కారణం ఏంటంటే మనం తినే ఫుడ్ అది. కాబట్టి నేను అంతకుముందు పాదయాత్ర చేసినప్పుడు కూడా చాలామంది వచ్చి, సార్ మా పిల్లలకు చిన్నపిల్లలకు హార్ట్లో హోల్ వస్తుంది సార్, లేకపోతే అంగవైకల్యం సార్, కళ్ళు కనబడతలేవు సార్, చెవులు కనబడతలేవు సార్, కిడ్నీ ఫెయిల్ అయింది సార్, ఇట్లా రకరకాలుగా ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి నరేంద్ర మోడీ గారు గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు ఇటువంటి ఆలోచనలు, ఇటువంటి ఫిర్యాదులు రావడం, వాళ్ళు గ్రౌండ్లో తిరిగింది. కాబట్టి పేద ప్రజలు ఇబ్బందులు ఎందుకు పడుతున్నారు, కాబట్టి ఆ ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని దేశవ్యాప్తంగా చిన్నపిల్లలను, బాలింతలు కానీ, గర్భిణీలు కానీ, పిల్లలకు కానీ వాళ్ళకు అవగాహన కల్పించాలి, వాళ్ళని కాపాడాలి. ఆరోగ్యం విషయంలో అన్ని విషయాల్లో వాళ్ళకి అన్ని రకాల పోషణ సంబంధించి ఫుడ్ ఇవ్వాలి, వాళ్ళకి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలు మనం చేపడతా ఉన్నాం.